చదివింది 5వ తరగతి, చేసేది కోళ్లకు మేత వేసే పని, ఉండేది కోళ్ల ఫారంలో, వండుకుని తిని పడుకుని అక్కడే జీవితం గడిపేటటువంటి ఒక యువకుడు. ఆ యువకుడు హఠాత్తుగా పోలీసుల నిఘాలో ఎందుకు పడ్డాడు? పోలీసులు అతన్ని నెలల తరబడి అబ్జర్వ్ చేసిన తర్వాత సమాచారాన్నంతా, అతనికి సంబంధించిన రకరకాల సమాచారాన్ని ఎందుకు సేకరించారు? ఇంతకీ ఆ 5వ తరగతి ఫెయిల్ అయినటువంటి ఆ విద్యార్థి కథ ఏమిటి? అదే ఇవాల్టి రాకాలోకంలో మనం తెలుసుకుందాం. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఒక కోళ్ల ఫార్మ్ ఉంది. ఆ కోళ్ల ఫామ్లో ఒక 5వ తరగతి ఫెయిల్ అయినటువంటి కుర్రవాడు, యువకుడు పనిచేస్తున్నాడు. అక్కడ కోళ్ళకి మేత వేయటము, వ్యాక్సిన్లు వేయించటము, డాక్టర్లతో మాట్లాడటము, అదేవిధంగా ఓవరాల్గా కోళ్ల ఫారం మెయింటెనెన్స్లో 2-3తో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పెద్దగా ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికి అతని మీద ఏ రకమైనటువంటి సందేహం కూడా ఎప్పుడు కలగలేదు. అలాంటి వ్యక్తి కోసము హఠాత్తుగా రాజస్థాన్ నుంచి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాస్తవానికి కొన్ని వారాల నుంచి అతని కదలికల్ని, అతని బంధుమిత్రులు ఎవరున్నారు, ఏమిటి, అతని నెట్వర్క్ మొత్తాన్ని ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డిటెక్టివ్స్ అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అంతకు 6 నెలల నుంచి అతని ఖాతాలోకి వచ్చే డబ్బులు, పోయే డబ్బులకు సంబంధించినటువంటి వివరాల్ని కూడా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తూ వచ్చాయి. ఖాతాల తరువాత ఈయన వ్యక్తిగత రోజువారీ పని, ఆ తరువాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి డైరెక్ట్గా రాజస్థాన్కి తీసుకెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. చాలా అమాయకంగా, ఎవరితో పెద్దగా మాట్లాడకుండా ఉన్నటువంటి ఈ చిన్న పిల్లవాళ్ళలాగా, ఒక కుర్రవాళ్ళలాగా ఉన్నటువంటి ఇతన్ని తీసుకుని ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు. ఆ తీసుకువెళ్ళిన వ్యక్తి పేరు రఫీక్ చాంద్ షేక్. ఈ రఫీక్ చాంద్ షేఖ్ని రాజస్థాన్ ఏటీఎస్ వాళ్ళు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు ముందు కాస్త గౌరవించి మర్యాద చేసి కూర్చోబెట్టి ప్రశ్నించటం మొదలుపెట్టేసరికి అతను కథలు చెప్పడం మొదలుపెట్టాడు. అతను కథలు చెప్పేటప్పటికీ పోలీసులే కంగు తిన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మామూలుగా కనిపించేటటువంటి వ్యక్తి, మామూలు లేబర్ లాగా ఉన్నటువంటి వ్యక్తి, కోళ్ల ఫారంలో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తి దేశంలోని వివిధ స్థానాల్లో ఉన్నటువంటి పలువురు ఐఎస్ఐ ఏజెంట్లకి నెలవారీ డబ్బులు పంపించేవాడు. వాళ్ళ ఖాతాలకు ఇతను ట్రాన్స్ఫర్ చేస్తూ పోయేవాడు, మనీని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాడు. ఇతనికి దుబాయ్ అటువంటి కొన్ని విదేశాల నుంచి ఇతనికి డబ్బులు వచ్చేవి. వచ్చిన డబ్బుల్ని ఇతను వీళ్ళకి ప్రతి నెల పనిచేస్తూ ఉండేవాడు. ఇతను అప్పుడప్పుడు 3 ఫోన్ నెంబర్లతో మాట్లాడేవాడు. ఒక ఫోన్ నెంబర్ పాకిస్తాన్కి చెందింది, మిగతా 2 ఫోన్ నెంబర్లు గల్ఫ్లోని అజ్ఞాత ఫోన్ నెంబర్లు. వాళ్ళు ఎవరో ఈయనకి తెలియదు. వాళ్ళు డబ్బులు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో ఇతనికి అప్పుడప్పుడు మాటలు జరుగుతూ ఉండేవి. ఈ డబ్బులు పంపించడం ఇతని పని. అయితే ఈ పనంతా ఎందుకు చేస్తున్నాడు? రఫీక్ చాంద్ షేక్ చెప్పింది వింటే పోలీసులు ఆశ్చర్యపోయారు. కేవలము విదేశాల నుంచి వచ్చిన డబ్బుల్ని ఈ ఐఎస్ఐ ఏజెంట్లకి పంపిణీ చేసినట్లయితే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే తనకి 5% కమిషన్ వస్తుంది. 5% కమిషన్ కోసము ఈ లావాదేవీని అతను ఒప్పుకున్నాడు. ఈ పని చేస్తున్నటువంటి విషయము చుట్టుపక్కల ఎవరికీ తెలియదు. ఎందుకంటే సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉంటే, వేలుతో నొక్కుతూ ఉండుంటే, లేకపోతే స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఎవరికి సందేహం వస్తుంది? అంటే ఐఎస్ఐ డబ్బులు ఇతనికి పంపడము, ఇతను ఆ డబ్బుల్ని ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏజెంట్లకి నెలవారీ పంపడం, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలుగా ఇతను ఈ పనిని చేస్తూ ఉన్నాడు. ఈ ఐఎస్ఐ ఏజెంట్లకి 5% కమిషన్కి డబ్బులు పంపేటటువంటి పనిని ఇతను చేస్తూ వచ్చాడు. అయితే ఇతను ఒక 4-5 నెలల క్రితము పోలీసుల దృష్టిలో, 6 నెలల క్రితం పోలీసుల దృష్టిలో పడ్డాడు. పోలీసులు అప్పటి నుంచి ఇతని ఖాతా నుంచి జరుగుతున్నటువంటి అసహజమైనటువంటి లావాదేవీల్ని చూశారు. ఎక్కడి నుంచో డబ్బు రావడం, అవన్నీ వెళ్ళిపోవడము, ఇతనికి కొంత పర్సంటేజ్ మిగలడం, అసలు ఏమిటి కథ అని అబ్జర్వ్ చేస్తే వెళుతున్నటువంటి అకౌంట్లన్నింటినీ చూసిన తర్వాత ఆ అకౌంట్లని బట్టి ఐఎస్ఐ ఏజెంట్లను కూడా గుర్తించడం జరిగింది. ఆ తరువాత ఇతనికి సంబంధించిన ఖాతాని స్తంభింపజేశారు.
దీంతో ఇతను తన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాల నుంచి కూడా డబ్బులు పంపించేవాడు. బంధుమిత్రులతో ఉన్నటువంటి దోస్తీతో అతని మీద అనుమానం రాకుండా ఈ నెంబర్కి పంపించు, నీకు నేను మళ్ళీ రీయింబర్స్ చేస్తాను, ఈ రకమైన లావాదేవీలు జరుగుతూ ఉండేవి. దాంతో ఎవరికి కూడాను చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాలేదు. కానీ ఈ మనీని ట్రైల్ ఏదైతే ఉందో దీన్ని ట్రాక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెప్పడము, వాళ్ళు ఇతని కార్యకలాపాల మీద నిఘా వేయటము, ఇవన్నీ చూసిన తర్వాత ఇతనికి 1 కాదు 2 కాదు 8 ఖాతాలు ఉన్నాయని తెలిసింది. ఈ 8 ఖాతాల నుంచి ఈ రకంగా డబ్బులు ఇతను పంపుతూ వస్తున్నాడు అన్నటువంటి విషయం కూడా బయటపడింది. బయటపడేసరికి అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే ఇది రఫీక్ చాంద్ షేక్ ఐఎస్ఐ పని అని తెలిసి చేశాడా, తెలియక చేశాడా, ఇప్పటి వరకు మనకి తెలియదు. కానీ 5% కమిషన్ కోసం చేశాను అన్నది మాత్రం అతను చెప్పినటువంటి విషయం. అంటే 5% కమిషన్ కోసము ఏవి వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది కూడా పట్టించుకోకుండా రఫీక్ చాంద్ షేక్ పనిచేశాడు. పక్క ఆదాయం రావాలి, అదనపు ఆదాయం రావాలన్నటువంటి కోరికతోటి. ఒకవేళ తెలిసి చేశాడా, ఇతనికి తెలిసి ఐఎస్ఐ కార్యకలాపాల్లో పాల్గొన్నాడా, ఇతను పైకి మామూలుగా 5వ తరగతి చదివిన వాళ్ళ కనిపిస్తూ రాడికల్ భావాలని పెంచుకుని, మతోన్మాదాన్ని పెంచుకుని ఏదన్నా ఉగ్ర సంస్థలో శిక్షణ పొందాడు, ఇవన్నీ కూడాను ప్రశ్నల్లో తేలుతాయి. ఇప్పుడు ఇతనితో లింక్ అయి ఉన్నటువంటి ఖాతాలు, ఆ ఖాతాలను వాడుతున్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు, ఈ మొత్తం నెట్వర్క్ని పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళందరినీ మొత్తము దీంతో పాటు ముడిపడ్డటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దేశవ్యాప్త నెట్వర్క్ తెలిసో తెలియకో రఫీక్ చాంద్ షేక్ నిర్వహిస్తున్నాడు. తెలియక చేశాడని మనం భావిద్దాం, మనకి వేరే వార్త రానంత వరకు. ఒకవేళ తెలిసి గనక చేసినట్టయితే ఇలాంటి కుట్రదారులు ఇలాగ డబ్బులను అటు ఇటు ఇధర్ కమాల్ ఉధర్, ఉధర్ కమాల్ ఇధర్ చేస్తున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.